విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. అదానీతో రాష్ట్ర ఒప్పందాలు రద్దు చేయాలి, గంగవరం పోర్టును స్టీల్ ప్లాంట్కు అప్పచెప్పాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. నిష్కామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానంపై అరుణాజీ ప్రవచనాల కార్యక్రమం నవంబర్ 30 డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు తెలిపిన నిర్వాహకులు. ఇక వివరాలకు వెళ్తే, బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కొనియాడారు. సమసమాజ స్థాపనకు పాటుపడడంతో పాటు పేదలకు అన్ని విధాలా అండగా నిలిచారని పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నవరోజీ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి పూలే అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అతని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తి, బీసీ సంక్షేమ అధికారిణి శ్రీదేవి, బీసీ సంఘ ప్రతినిధి పీతాని ప్రసాద్, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో మా రామమూర్తి గారు ఏపీ సెక్రటరీ ల్యాండ్ తీసుకుని వచ్చారండి. మాదే పెండింగ్ పడిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. అపోలో క్యాన్సర్ సెంటర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందుగా గుర్తించడం కోసం మొట్టమొదటి లంగ్ ఎఫెక్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ మేరకు 6లో అపోలోలో గురువారం వైద్య బృందం స్క్రీనింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. 6లో అపోలో క్యాన్సర్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఆధునిక స్క్రీనింగ్ ప్రోగ్రాం ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. తక్కువ డోస్ కంప్యూటర్ టోమోగ్రఫీ ద్వారా మొదటి విడత స్క్రీనింగ్ చేసి లంగ్ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించవచ్చని తెలిపారు. కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవల రవిచరణ్ మాట్లాడుతూ, ఆరంభ దశలో లంగ్ క్యాన్సర్ను గుర్తించడం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుందన్నారు. అపోలో క్యాన్సర్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, సిఓఓ రామచంద్రరావు లంగ్ ఎఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రయోజనాల గురించి వివరణ ఇచ్చారు. అది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అంటే మోర్ దాన్ 80 to 90% స్మోకింగ్ వల్లనే వస్తుంది లంగ్ క్యాన్సర్ అనేది. ఇండియా వెస్ట్రన్ కంట్రీస్లో రిజిస్ట్రీస్ ఉంటాయి, కానీ ఇండియాలో రిజిస్ట్రీస్ అంటే త్రూ అవుట్ కంట్రీ లేవు. కొన్ని సెంటర్స్లో ఐసీఎంఆర్ పెట్టారు, ఇది నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అని. దాని రిజల్ట్ ఏంటంటే 28 సెంటర్స్లో చేశారు. చేస్తే ఇందులో అవుట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ థర్డ్ ప్లేస్లో ఉంది, అంటే అరౌండ్ 13%. సో
14%లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్, అన్నిటికన్నా ఎక్కువ ఈ ఓరల్ క్యాన్సర్ అది ఉంది. సో క్యాన్సర్ 80-90% స్మోకింగ్ వల్లనే వస్తుంది. మిగతా కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, లైక్ మన కంట్రీలో ఎక్కువ పొగ ఈ కంబషన్కి వాడతారు కదా పొయ్యి దగ్గర, అది దానివల్ల రావచ్చు. లేకపోతే ఎయిర్ పొల్యూషన్, అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ, కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్బెస్టాసిస్ అవి, ఇటువంటి కొన్ని కారణాల్లో జెనెటిక్గా కూడా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ 80-90% స్మోకింగ్ వల్లనే. సో మనం ఎక్కువ స్మోకర్స్నే టార్గెట్ చేయాలి దీంట్లో. సో ఇండియాలో స్మోకర్స్ పాపులేషన్ అరౌండ్ 15%, అందులో ఇంక్లూడింగ్ బీడీ అండ్ సిగరెట్ అండ్ చుట్టా స్మోకింగ్. సిమ్టమాటిక్ అవ్వకముందు, అంటే ఇంకా ఎసిమ్టమాటిక్గా ఉంటేనే మనం గుర్తించడానికి ఈ లో డోస్ సిటీ స్కాన్ అనే ప్రక్రియ ద్వారా మనం గుర్తించవచ్చు. దీంట్లో ముఖ్యంగా మేము టార్గెట్ చేసే వాళ్ళు ఎవరంటే స్మోకర్స్, క్రానిక్గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు, మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఒక రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ అలా 20 ఏళ్ళ కన్నా స్మోకింగ్ చేస్తుంటే కంటిన్యూస్గా, దీన్ని క్రానిక్ స్మోకింగ్ ఆఫ్ మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ అని మేము అభివర్ణిస్తాము. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇయర్కి ఒకసారి ఈ టెస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు స్మోకింగ్ ఇంతకుముందు స్మోకింగ్ చేసేవాడిని ఇప్పుడు స్మోకింగ్ ఆపేసే వాళ్ళు కూడా ఈ రకంగా స్మోకింగ్ ఇంతకుముందు చేసుంటే, ఇంత ఎక్కువగా చేసుంటే వాళ్ళకి కూడా ఈ రిస్క్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. స్మోకింగ్ ఆపేసినా కూడా వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ 50 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు, ఈ రకంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ టెస్ట్ని ఇయర్కి ఒకసారి చేసుకోవాలి. మామూలుగా మనకు తెలిసిన సిటీ స్కాన్ కన్నా దీంట్లో రేడియేషన్ తక్కువ ఉండడం వల్ల ఇయర్కి ఒకసారి చేసుకున్నా ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎర్లీగా ఏవైనా మనం డిటెక్ట్ చేస్తే దాన్ని త్వరితగతిన టెస్ట్ చేయించవచ్చు, బయాప్సీ చేయొచ్చు. ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నుంచి బయాప్సీ రిపోర్ట్ రావడానికి 48 నుంచి 72 గంటల్లో అపోలో హాస్పిటల్స్లో డయాగ్నోసిస్ కూడా కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన ఎంటైర్ సదుపాయాలు ఈ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, దాని తాలూకు ఎర్లీ స్టేజ్లో వచ్చే క్యూర్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 నుంచి 90% క్యూర్ చేయగలిగేది. టీడీపీ ప్రభుత్వం యువతను ముస్లిం మైనార్టీ వర్గాలను ప్రోత్సహించడంలో ముందుంటుందని మరోసారి రుజువైందని ముస్లిం నాయకులు కొనియాడారు. బీఎంఆర్డీఏ చైర్మన్గా ప్రణవ్ గోపాల్ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని నెడువారు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో పలువురు ముస్లిం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించగలిగే అర్హత ఉన్న నాయకులు ఉన్నారని, వారిని కూడా గుర్తించి నామినేటెడ్ పదవులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. మైనార్టీ తరపు నుంచి మామూలుగా కలిసి వెళ్ళిపోయారు. మేము 11వ వార్డు ఆరిలోవా మాది, అక్కడ నుంచి కలవడానికి వచ్చాం. దేనికి వచ్చామంటే ఒక యువకుడిని ఎంకరేజ్ చేసి, మన లోకేష్ బాబు గారు ఎంకరేజ్ చేసి ఒక మంచి పదవి ఇచ్చారు కాబట్టి ఆయన విష్ చేయడానికి వచ్చాము. ఆయన తరపు నుంచి, నా తరపు నుంచి లోకేష్ బాబు గారికి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే యూత్ని అంతా కూడా ప్రోత్సహించుతూ అందరినీ కూడా మంచి పదవులు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుతూ, మా మైనార్టీ తరపు నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ కోరేది ఒకటే. ఎందుకంటే మాలో ముస్లిమ్స్లో ఎవరికి ఏ పదవులు లేవు. మొత్తం అంతా మా ముస్లిమ్స్ అందరూ కిందకే ఉన్నాం కదా తప్ప ఏ నామినేషన్ పోస్ట్ కూడా లేవు. దయచేసి మీరు, మా వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు,
అందరూ ముస్లిమ్స్ చాలామంది జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కూడా మంచి నామినేషన్ పోస్టులు ఇచ్చి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతూ మా లోకేష్ బాబు గారిని, మా నారా చంద్రబాబు నాయుడు గారిని దయచేసి ఈ యొక్క మెసేజ్ మీడియా ద్వారాగా అందజేయమని కోరుతూ విశాఖ నగరంలో డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా నగరంలో గల పార్సల్, కొరియర్, పలు రకాల ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రద బాగ్జీ ప్రతిష్టాత్మక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ను నిర్వహించారు. నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రతిష్టాత్మక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చెందిన అధికారులు, వారి సిబ్బంది, నగర పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పార్సల్, కొరియర్, పలు రకాల ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రస్తుత పరిస్థితుల్లో పార్సల్స్, కొరియర్స్, ఈ-కామర్స్ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ రవాణా అవుతున్న తీరును తెలియజేస్తూ వాటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు, నగర పోలీసు అధికారులు పలు పీపీటీల ద్వారా వివరణ ఇచ్చారు, అవగాహన కలిగించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తన ఫోన్ నెంబర్ 7995095799ను తెలియజేస్తూ ఈ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే ఈ నంబర్కు తెలియజేయాలని కోరారు. నంబర్ 1 నార్కోటిక్ డ్రగ్స్, అందులో గాంజా ఉండొచ్చు, సింథటిక్ డ్రగ్స్ ఉండొచ్చు. నంబర్ 2 వచ్చేసి స్టోలెన్ ప్రాపర్టీస్, క్యాష్ ఉండొచ్చు, బులియన్ ఉండొచ్చు. నంబర్ 3 యాసిడ్స్, ఇంతకుముందు యాసిడ్ అటాక్ జరిగింది, లేకపోతే పాయిజన్స్, ఎనీ పాయిజనస్ సబ్స్టెన్స్. తర్వాత తెలిసింది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా అవి తెప్పించారండి. తర్వాత బాంబ్ మేకింగ్ కోసం యూజ్ చేస్తాం, ఎక్స్ప్లోసివ్ కోసం యూజ్ చేస్తాం, అటువంటి ఇంగ్రీడియంట్స్. లేకపోతే ఫైర్ ఆర్మ్, వెపన్, మారణాయుధాలు, ఏదైనా అంటే మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ లీగల్ కాకపోవచ్చు, అనుమానం చాలు మాకు తెలియజేయండి. డ్రగ్ సందర్భంగా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ నేను చెప్తున్నాను. నంబర్ 1 సస్పెక్టెడ్ కంట్రీస్ మనకు తెలుసు. ఒకటి మన వెస్ట్ సైడ్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఈస్ట్ సైడ్ లో మయన్మార్, లాఓస్, కంబోడియా, వియత్నాం, ఇవన్నీ కంట్రీస్, థాయిలాండ్ కూడా. సో ఈ అన్ని కంట్రీస్ నుండి మన దేశానికి డ్రగ్స్ వస్తాయి. ఈ కాకుండా వేరే కంట్రీస్ నుండి కూడా వస్తాయి. సో ఇటువంటి సస్పెక్టెడ్ కంట్రీస్ నుండి ఒక కన్సైన్మెంట్ బుక్ అయింది, లేకపోతే సస్పెక్టెడ్ కంట్రీకి వెళ్తుంది, అడ్రస్ సరిగ్గా లేదు, వేగ్గా, ఇన్కంప్లీట్గా ఉంది, ఐడి, బుకింగ్ పర్సన్ ఐడి అండ్ కన్సైనర్, డిక్లేర్డ్ కన్సైనర్ ఐడి మిస్ మ్యాచ్ ఉంది, ఎవరు ఆ కురియర్ కానీ పర్సన్ కోసం వస్తారు, ఒరిజినల్ ఐడి ప్రొడ్యూస్ చేయట్లేదు, ఐడి క్లియర్గా లేదు, సరిగ్గా మనం చదవలేకపోతున్నాం, ఫ్రీక్వెంట్గా వచ్చి కన్సైన్మెంట్ తీసుకొని వెళ్తున్నారు, చాలా లాంగ్ డిస్టెన్స్, ఏ అడ్రస్ ఉంది అండ్ ప్లేస్ ఆఫ్ బుకింగ్ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ కంటే కాస్ట్ ఆఫ్ డిక్లేర్ గుడ్ కాస్ట్ తక్కువ. మేము ఇటువంటి కేసెస్లో మీకు అనుమానం రావచ్చు. మేము చూసాము, దర్యాప్తు చేసేటప్పుడు బుకింగ్ కౌంటర్స్లో ఆ స్టాఫ్కి అదానీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు రద్దు చేసి అదానీ గంగవరం పోర్టును స్టీల్ ప్లాంట్కు అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయలు గౌతమ్ అదానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించిందని అమెరికా న్యాయ వ్యవస్థ బయటపెట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అదానీతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భీమిలి బీచ్ శాండ్ మైనింగ్, అదానీ డేటా సెంటర్, గంగవరం పోర్టు ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2029 కోట్ల రూపాయలు
గౌతమ్ అదానీ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ముడుపులు చెల్లించినట్లు అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు బయటపెట్టారు. ఇది ప్రజాధనం కాబట్టి ఈ ముడుపులు ఇచ్చినటువంటి అదానీని తీసుకున్న పెద్దలను తక్షణమే అరెస్ట్ చేయాలని, ఈ ప్రజాధనాన్ని భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అదానీతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఒకటి సోలార్ విద్యుత్ ఒప్పందం, 2 భీమిలి బీచ్ శాండ్ మైనింగు ఒప్పందం, కాపులపాడు దగ్గర 3,000 ఎకరాలు 3,000 కోట్ల రూపాయల 30 ఎకరాల తాలూకా డేటా సెంటరు, ఏఎస్ఆర్ జిల్లాలో సౌర విద్యుత్ కోసం వేలాది ఎకరాల భూములు, గంగవరం పోర్టు. ప్రధానంగా ఈ ఒప్పందాలు గత నేటి రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ కంపెనీలతో చేసుకున్నాయి. తక్షణమే ఈ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గంగవరం పోర్టు తాలూకు ఒప్పందం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టుని స్వాధీనం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టాలని ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు పక్కలో బల్లిలా ఉంది. ఇటీవల అక్కడ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె సకాలంలో పరిష్కరించి వారి సమస్య పరిష్కారంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బొగ్గు సక్రమంగా సరఫరా చర్యలు తీసుకోవచ్చు. కానీ కావాలని అదానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగానే సరే దాన్ని కబలించాలి, దాన్ని నష్టాలు పాలు చేయాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుందో ఆ సమ్మెను దీర్ఘకాలం కొనసాగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపోయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో గంగవరం పోర్టు నుంచి ఎగుమతులు దిగుమతులు తాలూకా ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలను అమాంతంగా పెంచేశారు. సకాలంలో గంగవరం పోర్టు నుంచి బొగ్గు ఇతర ముడి సరుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు. ఇది కావాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని పూర్తిగా దెబ్బతీసి నష్టాలు పాలు చేసి ఏదో విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కబలించాలి అనే కుట్రలో భాగంగానే అదానీ యాజమాన్యం వ్యవహరిస్తున్నది. మహాత్మా జ్యోతిరావు పూలే సంస్కరణలని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి కోరారు. పూలే వర్ధంతి సందర్భంగా నగరంలోని గ్రీన్ పార్క్ కూడల్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఘనంగా నగర మేయర్ నివాళులర్పించారు. ఈ దేశ బాగును కోరి ఏళ్ల క్రితమే పూలే అనేక సంస్కరణలు తెచ్చారని, బీసీల క్షేమం కోరుతూ ఆనాడే చాటారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైసీపీ నేతలు పల్లా చిన్నతల్లి, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రీసెంట్గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి, గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం, రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు. మొన్న ఒక సాయంత్రం ఒక సంస్థలో విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు. 2 మరణించడం జరిగింది. 9 మంది ఒక హాస్పిటల్లో, ఇంకొక 9 మంది వేరే హాస్పిటల్లో, గాజువాకలో కిమ్స్ ఐకాన్లో ఒక 8 మంది ఉన్నారు. పవన్ సాయి అని చెప్పి వడ్లపూడిలో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక 9 మంది ఉన్నారని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే
ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ స్థానిక మంత్రి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఎవరు రాలా. జరిగి 48 గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ 15 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక యూనిట్లో ఒక 4 చనిపోయారు. ఇప్పటి వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్టు లేడు. ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్లకే సరిపోయింది సమయం. వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి. అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ₹1 కోటి మీరు ఇస్తారు. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఆ రకంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకొకరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి. వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి 3 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు? రాష్ట్రం అంతా కలిపిన నాకు తెలిసి అయితే, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా చేశా, 90 నుంచి 100 పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం? జగన్మాత సినీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ అనే ట్యాగ్తో నిర్మించిన చిత్రం ప్రజలను ఆకర్షిస్తుందని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తెలిపారు. ఈ సినిమా ఈ నెల 29న చిత్రాలయాల్లో ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్న సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉందన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథతో చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. సమావేశంలో చిత్ర బృందం పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. టైటిలే యాదవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవలాగా బాగుంది. రైట్లో బాగుంది. ఆల్రౌండర్, నిజంగా ఆయన ఆల్రౌండరే. ఈ సినిమా నేను ప్రివ్యూ చూడడం జరిగింది. ఆయన సాహసాన్ని అభినందించక తప్పదు. ఆ ఉత్సాహం, ఆ క్వాలిటీ అనేది కింద మీద పడిన తర్వాత ప్రొడక్షన్స్లో ఆ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ముందు కింద మీద పడుతున్నాడు. అయితే దీని సక్సెస్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందంటే, నా సినిమా బాగుందా లేదా అనేది పక్క పెడితే, చిన్నారావు గారు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అటు ఫ్రెండ్షిప్స్ కానీ, స్నేహితులు కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ అనేక మంది ఆయన చుట్టూతా ఉన్నారు. నాకు తెలుసు. వాళ్ళందరూ వచ్చి ఇంట్లో చూసిన ఆ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. దీని వంతు బాధ్యత ఇక్కడ ఏంటంటే, విశాఖపట్నం నెమ్మదిగా ఫిల్మ్ రంగం ఇటువైపు చూస్తుంది. దానికి మీ వంతు కొంచెం ఎంకరేజ్మెంట్ మీ వైపు నుంచి ఇస్తే తప్పనిసరిగా లోకల్గా ఉన్నటువంటి నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ పని దొరుకుతుంది. విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖ నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కళలన్నా, కళా అభివృద్ధి అన్నా ఇష్టపడేటటువంటి మా చిన్నారావు గారు తను మొట్టమొదటి కళలని అంటే ఇంట్రెస్టు, దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్రౌండర్ అనేటువంటి ట్యాగ్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా తనకున్న దాంట్లో ఒక మంచి సినిమాని చెయ్యాలి, ఓ మంచి సందేశాన్ని మన తెలుగు ప్రజలందరికీ అందించాలనే దృక్పథంతో ఎన్నో ఇబ్బందులు పడినా ఈ సినిమాని తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ తెలుగు వారందరి తరపు నుంచి కూడా చిన్నారావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అలాంటిది సినిమా, దీంట్లో ఉన్న సందేశం ఈవేళ ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలై ఏ విధంగా సమాజం పాడవుతుంది, వారు ఈ చెడు వ్యసనాలు బానిస అవ్వకుండా ఉంటే ఎలా ఉంటారు, చెడు వ్యసనాలు బానిస అయితే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని
ఈవేళ చిన్నారావు గారి సినిమాని నిర్మించడం జరిగింది. దాంట్లో 3 పాత్రలు, విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారావు గారు పోషించడం. మరి దాంట్లో దీనికి డైరెక్షన్గా మన ప్రసాద్ గారు, గీతా ప్రసాద్ గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళాకారులు, కళాభిమానులు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో మన కోరితే నేను చిన్న పాత్ర కూడా నేను చేయడం జరిగింది. అది నా అదృష్టం. మరి అలాగా మరి చిన్నారావు గారు తీసినటువంటి యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ ట్యాగ్ సినిమాని తెలుగు ప్రజలందరూ ఆదరించాలని, ఈ సినిమా ఈ సందేశాత్మక దాన్ని అందరికీ ఒక మంచి మార్గంగా అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా మరి రేపు 29వ తారీఖు నాడు ఐమాక్స్ థియేటర్ చిత్రాలయ థియేటర్లో 11:30కి మరి మొదటి షో అవుతుంది. కావున విశాఖ ప్రజలు ముందుగా ఆ సినిమా చూడాలని, తద్వారా అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక సామాన్య వ్యక్తి ఈవేళ ఒక సినిమా తీశాడు కాబట్టి మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి 12వ వార్డు 6లోవ సూర్యతేజనగర్ శ్రీ పోలమాంబ వేప చెట్టు వద్ద ఉపకార ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్న సమారాధనకు వ్యయమంతా ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు అందిస్తున్నారు. అన్న సమారాధనను ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యతేజ్ నగర్లో 18 రోజుల పాటు తన సొంత నిధులతో అన్న సమారాధన చేస్తున్నట్టు వివరించారు. అయ్యప్ప భవానీ మాలధారణ చేసిన 300 మంది పైగా స్వాములకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని చెప్పారు. ఉపకార ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే అనేక పీఠాలకు, ఆలయాలకు, అంబలం పూజలకు, అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్టు చెప్పారు. అందులో భాగంగానే ఎరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి మిలీనియం సినీ హీరో కంచర్ల ఉపేంద్ర 3 లక్షల విరాళం అందజేసినట్టు తెలిపారు. అది అన్ని చోట్ల కూడా రేపటి నుంచి ఎల్లుండి నుంచి చాలా వరకు కేంద్రాలు క్లోజ్ అయిపోతున్నాయి. అంటే స్వాములు వెళ్ళిపోతున్నారు శబరిమల. మరి స్వాములకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సూర్యతేజ నగర్లో మేము ఈరోజు ఈ యొక్క భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 300 మంది అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా భిక్ష పెట్టడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. ఇప్పుడే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాదండి, 2000 సంవత్సరం నుంచి ఎన్నో గుళ్ళు కట్టించాం. అది సాయిరాం సేవా సమితి పేరున ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో గుళ్ళు కట్టించాం. అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో కానీ విశాఖపట్నం సిటీలో కానీ రామారాయం ఒక 60% దేవాలయాలకి మా యొక్క డొనేషన్ లేకుండా ఏ దేవాలయం లేదు. ఓన్గా కట్టించిన దేవాలయాలు కాకుండా ప్రతి దేవాలయానికి మేము డొనేషన్స్ ఇచ్చాము. ఇదే కాకుండా ప్రతి గుళ్ళతో అలా వార్షికోత్సవాలు మేమే చేయడం జరుగుతుంది. మరి అన్నదానం అంటే ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక పేరండి. ఇప్పటివరకు 1 కోటికి పైగా అన్నదానం చేయడం జరిగింది. అదంతా భగవంతుడి కృపని మేము. నిష్కామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానం నిర్విషయ నమః అనే అంశంపై ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు లెక్చర్ సిరీస్ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కోశాధికారి కె భారతి తెలిపారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అరుణాజీ ధ్యాన విశిష్టత గురించి తన ప్రవచనాల ద్వారా తెలియజేస్తారని పేర్కొన్నారు. చంచలమైన మనస్సును ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో ఈ ఉపన్యాసంలో తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమన్నారు. వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మా గురువుగారైన అరుణ మేడం గారు ధ్యానం నిర్విషయ మనః అనే టాపిక్ పై 2 డేస్ లెక్చర్ ఉంటుందండి. అది సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. విశాఖ ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ధ్యానం చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉండేదాన్ని. అయితే మన అరుణాజీ ప్రవచనాలు విన్న తర్వాత ధ్యానం నిర్విషయ మనః అనే సూత్రాన్ని కేవలం ధ్యానం చేసే సమయంలోనే కాకుండా ప్రతిరోజు ప్రతి కర్మలో కూడా ఆ సూత్రాన్ని ఆచరించడం ద్వారా ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి ఆనందాన్ని అయితే పొందుతామో అదే ఆనందాన్ని ప్రతి కర్మలో ప్రతి క్షణం కూడా అనుభవిస్తున్నాం. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి
అందరూ కూడా అరుణాజీ ప్రవచనాలు విని ఆ ఆనందాన్ని పొందుతున్నారని ఆశిస్తాను. మా గురుగారైన అరుణాజీ మాట్లాడే టాపిక్ ధ్యానం నిర్విషయ మనః. ధ్యానం అనే సాధనలో ముఖ్యమైన పాత్ర మనసుది. మనసు స్థిరంగా ఉంటేనే ధ్యానం కుదురుతుంది. మనసు మన అందుబాటులో ఉంటే అది మన ఫ్రెండ్. మనం మనసు మనసుకి లొంగిపోయి ఉంటే అది మనసు మనకి శత్రువు. ఎటో వెళ్ళిపోకూడదు మనసు. అంటే మనసుని నియంత్రించడం అంటే మళ్ళీ మనసుని పూర్తిగా కట్టిపడేసి ఏ ఆలోచనలు లేకుండా ఉండటం అనేది కాదండి. మనసు మన అందుబాటులో ఉండాలి. మన కట్టు చేతుల్లో ఉంటే మన మనసు అది మనకి ఫ్రెండ్. మనం మనసుతో వెళ్ళిపోతుంటే అది మనకి శత్రువు అవుతుంది. ఇదే విషయం కృష్ణుడు అర్జునుడికి మహాభారతంలో కూడా స్పష్టంగా తెలియచేస్తారు. ఎటో వెళ్ళిపోయింది మనసు అని సినిమా పాటలకి బాగుంటాయి కానీ బట్ మనసు ఎప్పుడు మన అందుబాటులో ఉండాలి. అప్పుడే సాధన నీట్గా క్లారిటీగా బాగా జరుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు సాధన చేయాలంటే ఎన్నో అవరోధాలండి. ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. ఇంద్రియ సుఖాలు మనల్ని ఎప్పుడు వాళ్ళ వైపు లాగేస్తుంటాయి. సో ఈ ఇంద్రియ సుఖాల వైపు వెళ్లకుండా మనసుని ఎలా మన అధీనంలో ఉంచుకోవాలో ముఖ్యంగా యువత, యంగ్స్టర్స్ ఇవాళ రేపు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేదు కాబట్టి వాళ్ళు చాలా చేయరాని పనులన్నీ చేయటానికి సిద్ధమైపోతున్నారు. సో అలాగ మన మైండ్ని మనం కంట్రోల్ చేయగలిగితే, మన అధీనంలో పెట్టుకుంటే లైఫ్ చాలా మెరుగుపడుతుందని నేను. ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుని కార్మికులను యథావిధిగా కొనసాగించాలని జిల్లా హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వైరాజు డిమాండ్ చేశారు. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మిక వ్యతిరేక చర్యలను అరికట్టాలని, లేబర్ డిపార్ట్మెంట్ పక్షపాత వైఖరి విడనాడాలని, లేబర్ డిపార్ట్మెంట్ నిద్రపోతోందని పేర్కొంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులు అక్రమ తొలగింపుకు నిరసనగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. లేబర్ కమిషనర్ కి సమ్మె నోటీసు ఇచ్చి కలెక్టర్ డిఎల్సీ పక్షపాత వైఖరి అరికట్టాలని ఫిర్యాదు చేశామని, ఆయన ఇంతవరకు కార్మికుల గోడు పట్టించుకునే నాదుడే లేదన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయాలి. అక్రమంగా తొలగిస్తామంటే ఊరుకోం. జోక్యం చేసుకోవాలి. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. 38 మందికి 7 హిల్స్ యాజమాన్యం అక్రమంగా తొలగిస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం. 7 హిల్స్లో వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాలు తక్కువ ఒక్కొక్క కార్మికుడు పనిచేస్తున్నారు. అటువంటి కార్మికులను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మందితో ఎక్కువ పని చేయించుకొని కార్మికుల యొక్క శ్రమను దోచుకోవాలనే ఉద్దేశం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. అదానీతో రాష్ట్ర ఒప్పందాలు రద్దు చేయాలి, గంగవరం పోర్టును స్టీల్ ప్లాంట్కు అప్పచెప్పాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. నిష్కామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానంపై అరుణాజీ ప్రవచనాల కార్యక్రమం నవంబర్ 30, డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు తెలిపిన నిర్వాహకురాలు భారతి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.